హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ అండి. అంటే మనకి నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. మనకి ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్లోనే ఉంటుంది. అలాగే జాబ్ లొకేషన్ కూడా మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ, అలాగే అదర్ స్టేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సిఎస్ఐఆర్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ జాయిన్ అస్ అని ఉంటుంది కదా, దీంట్లో వెళ్ళినట్టయితే కెరియర్స్ అని ఉంటుందండి. కెరియర్ లో ఓపెనింగ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. కరెంట్ ఓపెనింగ్ అని ఉంటుంది, పాస్ట్ ఓపెనింగ్ అని చెప్పేసి ఉంటుంది. మీరు కరెంట్ ఓపెనింగ్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ లో రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 06/2024 అని చెప్పేసి ఉంటుందండి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఇది చూడండి, సిఎస్ఐఆర్ నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఉప్పల్ రోడ్, హైదరాబాద్ అండి. ఓకేనా, తెలంగాణలో ఉంది. మనకి జాబ్ లొకేషన్ కానీ ఎగ్జామినేషన్ సెంటర్ కానీ అన్నీ కూడా మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అడగండి. నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. అలాగే ఏంటంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కూడా ఎలా ఫోన్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో చేసి పెట్టి, నా వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూసి నాకు ఎలా ఫోన్ చేయాలి ఏంటని చూసుకొని నాకు ఫోన్ చేయండి. మీ యొక్క కాల్ని నేనే ఆన్సర్ చేసి మీ డౌట్స్ అనేవి అయితే క్లారిఫై అయితే చేస్తారు. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చెక్ చేసుకునే ముందు చాలా మంది బుక్స్ ఏమేమి ప్రిఫర్ చేయాలి చదవడానికి ఏంటి అని చెప్పేసి వాటి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా, బుక్స్ ఏవేవి ఆర్ఎస్ అగర్వాల్వి ఏవైతే ఇచ్చానో అవి మీకు మోర్ దెన్ ఎనఫ్ అండి. అంతకు మించి బయటకు అయితే వెళ్ళడు. ఓకేనా, ఏ ఎగ్జామ్ అయినా సరే అవి మీరు మినిమం బేసిక్స్ అనేవి నేర్చుకోండి. అవి ఫర్దర్‌గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేయండి. మీకు ఏ లెవెల్‌లో మీరు ప్రిపేర్ అవుతున్నారు? ఇంటరా? 10థా? లేకపోతే డిగ్రీ లెవెలా? అవి నేను చెప్తాను. ఇదొచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ సిఎస్ఐఆర్ నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఉప్పల్ రోడ్, హైదరాబాద్ 500007 తెలంగాణ నుంచి రిలీజ్ అయిందండి ఈ నోటిఫికేషన్. ఓకేనా, ఆంధ్ర, తెలంగాణ ఏ స్టేట్ వాళ్ళని దీనికి అప్లై చేసుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి ఇది మాట. మనకి ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఏమి కాదు. ఆన్లైన్‌లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్‌లో మనం ఏం పంపించాల్సిన అవసరం లేదు. స్టెనోగ్రాఫర్ రిక్రూట్మెంట్ కోసం వీళ్ళైతే తీస్తున్నారన్నమాట. పోస్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వర్క్ ఫోర్స్ బ్యాలెన్స్ అండి. అంటే జెండర్ బ్యాలెన్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. ఓకేనా, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 30 డిసెంబర్ 2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31 జనవరి 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ డీటెయిల్స్ చెక్ చేసుకుందాం. ఏజ్ లిమిట్ చెక్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనకి పే స్కేల్ లెవెల్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో చెప్తాను. ఇది వచ్చేసి పోస్ట్ కోడ్ అండి. జేఎస్జీ అనేది పోస్ట్ కోడ్. జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. మనకి ఇచ్చే పోస్ట్ ఏమి ఇస్తారంటే జూనియర్ స్టెనోగ్రాఫర్. అలాగే దీనికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 2+2 4 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్‌గా మనకొచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 4 వేకెన్సీస్‌లో ఓపెన్ కేటగిరీకి 2 ఇచ్చారు. ఓపెన్ కేటగిరీలో 2 ఇచ్చారంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఓబీసీ వాళ్ళు గాని, ఎస్సీ గాని, ఎస్టీ గాని ఎవ్వరైనా సరే ఈ ఓపెన్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. అలాగే ఎస్టీ వాళ్ళకొచ్చేసి ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ మనం ఏజ్ లిమిట్ విషయం చూసుకున్నట్టయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ అండి. అంటే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ లోపు ఎవరైతే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ అండి. ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏజ్ లిమిట్ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ ఉన్న వారి వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే వీరికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి అది యాడ్ చేసుకొని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, యాక్చువల్ ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్.
బట్ ఇక్కడ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. అలాగే జాబ్ రిక్వైర్మెంట్స్ మాట ఏంటంటే స్టెనోగ్రాఫర్ వర్క్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. టైపింగ్ వర్క్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ పే స్కేల్ లెవెల్ అండి. మనకి పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారు. అంటే 25,500 నుంచి 81,100 వరకు బేసిక్ సాలరీ అనేది వస్తుంది. అంటే మీరు స్టార్టింగ్ మీరెళ్లి జాయిన్ అయ్యి ఫ్రెషర్‌గా ఎక్స్‌పీరియన్స్ ఏమాత్రం అవసరం లేదు. ఈ పోస్ట్‌కి ఎక్స్‌పీరియన్స్ అడగలేదు. అవసరం లేదు కూడా. మీరు ఎక్స్‌పీరియన్స్ లేకుండా జాయిన్ అయినప్పుడు మీకిచ్చే సాలరీ 25,500 అనేది ఇనీషియల్‌గా ఇచ్చే బేసిక్ సాలరీ. బేసిక్ సాలరీతో పాటుగా మీకు డీఏ అని, హెచ్ఆర్ఏ అని చెప్పేసి చాలా అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. అలవెన్సెస్ అన్నీ యాడ్ చేసుకొని పర్ మంత్ చూడండి అప్రాక్సిమేట్‌లీ టోటల్ ఎంతొచ్చిందంటే మనకి 52,100 అనేది పర్ మంత్ మీకిచ్చే సాలరీ అండి. ఓకేనా? పర్ మంత్ మీకిచ్చే సాలరీ 52,100 అనేది మీకు వచ్చే సాలరీ. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిచ్చారంటే 10+2 ఆర్ 12th అని ఇవ్వడం జరిగింది. ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అని ఇచ్చారు. అంటే 10+2 అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ఇంటర్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అంటే బైపీసీ గాని, లేదంటే ఎంపీసీ గాని, వొకేషనల్ కోర్సులు గాని ఎవ్వరైనా సరే ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే 10+2 అంటే ఐటీఐ వాళ్ళు కూడా వస్తారు. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ గాని, ఫిట్టర్ గాని ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అని అడిగారు అంటే డిప్లొమాలు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో ఏ బ్రాంచ్ అయినా ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, ఆటోమొబైల్, సివిల్ ఓకేనా? ఎవ్వరైనా సరే. ఇప్పుడు మనకి 3 ఎడ్యుకేషన్స్ వచ్చాయన్నమాట. ఏమేమి వచ్చాయంటే మనకు ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చిన్న క్లాజ్ ఇచ్చారు. ఏమిచ్చారు అంటే ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రాఫర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే మనకేంటంటే టైపింగ్ స్కిల్స్ అనేవి మీకు వచ్చుండాలి. దీనికి రిలవెంట్‌గా మీకు ఎక్స్‌టర్నల్‌గా సర్టిఫికేట్ అయితే వీళ్ళు అడగలేదు గానీ, టైపింగ్ స్కిల్స్ అయితే వచ్చుండాలి. ఫస్ట్ వచ్చేసి వీళ్ళైతే రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామ్ తర్వాతే మీ టైపింగ్ స్కిల్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అందుకు ఏంటంటే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. రిటన్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఒక టైమ్ స్పాన్ ఉంటుంది కదా! ఆ టైంలో మీరైతే ఈ యొక్క కోర్స్ గాని, లేపోతే మీరే ఓన్‌గా ఒక కంప్యూటర్ తీసుకొని, ఒక ల్యాప్‌టాప్ తీసుకొని, ఒక కీబోర్డ్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం చేసుకున్నట్టయితే బావుంటుంది. నెక్స్ట్ అదర్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా క్రూషియల్ డేట్ వచ్చేసి 31 జనవరి 2025 లోపు మీ ఏజ్ లిమిట్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను కదా! ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్. బట్ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి పోస్టులు లేవు. పోస్టులు లేవు కాబట్టి వాళ్ళు దేనికి అప్లై చేస్తారంటే యూఆర్ కేటగిరీకి అప్లై చేస్తారు. యూఆర్ కేటగిరీలో మనకి 2 పోస్టులున్నాయి. యూఆర్ కేటగిరీకి అప్లై చేసినప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లెయిమ్ చేయడానికి అవ్వదు అని చెప్పేసి మనకిక్కడ ఈ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాము. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ అండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే మనకేంటంటే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి పెరిగిపోతాయి. అంటే అనుకున్న దానికన్నా అప్లికేషన్స్ అనేవి ఎక్కువ వచ్చినట్టయితే మనకి రిటన్ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా కండక్ట్ చేస్తారు. లేదు అనుకున్న దానికన్నా అప్లికేషన్స్ అనేవి తక్కువొస్తే మీకేంటంటే స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేస్తారు. మీకు వచ్చిన మార్క్స్‌ని బట్టే షార్ట్ లిస్ట్ చేసి ఎవరినైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకే మెయిల్ పంపిస్తారు. మీరు ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి అటెండ్ అవ్వాలి. స్టెనోగ్రాఫర్ టెస్ట్‌కి మీరు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఉంటుంది. మాక్సిమం ఏంటంటే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువే వస్తాయి కాబట్టి కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? మీకు సీబీటీ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీబీటీ టెస్ట్‌లో మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్‌లైన్ అయినా జరగొచ్చు లేదా ఆన్‌లైన్ అయినా జరగొచ్చు. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ గాని, హిందీలో గాని ఉంటుంది ఎగ్జాము. ఓకేనా? రెండిట్లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగులో అయితే ఉండదు ఎగ్జాము. అలాగే మనకేంటంటే ఇంటర్మీడియేట్ స్టాండర్డ్‌లో అడుగుతారన్నమాట. అంటే మీడియం లెవెల్‌లో ఉంటుంది ఎగ్జామ్. ఓకేనా? ఈజీ లెవెల్‌లో కాదు. మీడియం లెవెల్‌లో ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి 200 క్వెషన్స్ అయితే ఉంటాయండి. మనకి 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి 50 క్వెషన్స్ వస్తాయి. 50 మార్క్స్ అయితే ఉంటుంది. దీనికి 0.25 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అలాగే జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్ 0.25 అనేది ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి 100 క్వెషన్స్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. దీనికి కూడా సేమ్ నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మనకి స్టెనోగ్రాఫర్ అండి. ఇంగ్లీష్‌లో అయితే మీకు 50 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. అలాగే హిందీలో అయితే మీకు 65 మినిట్స్ ఉంటుంది. చిన్న పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్ అనేది మీరు చూసి టైప్ చేయాల్సి ఉంటుంది. మిస్టేక్స్ బట్టి మీకైతే కాలిక్యులేట్ చేయిస్తారన్నమాట. ఓకేనా? అలాగే సిలబస్ మీకు జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఇచ్చారు కదా! ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి? జనరల్ అవేర్నెస్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి? అలాగే నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటని మనకి సిలబస్ కూడా నోటిఫికేషన్‌లో చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అవన్నీ ఒకసారి చెక్ చేయండి. మీరు ఏదైతే నేను లింక్ ఇచ్చానో ఆర్ఎస్ అగర్వాల్ లింక్, ఆ లింక్‌లో ఈ సిలబస్ అంతా కవర్ అవుద్దండి. ఓకేనా? మీకు ఇక్కడ రీజనింగ్
మీడియం లెవెల్ కాబట్టి ఈజీగా కవర్ అవుతది. ఆ బుక్స్ అనేవి మీకు ఫస్ట్ హ్యాండ్ దొరికితే మీరు ఆ లింక్ ఓపెన్ చేసి ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో మీరు కొనుక్కున్నా పర్వాలేదు. లేదు సెకండ్ హ్యాండ్‌లో, ఆఫ్‌లైన్‌లో తీసుకున్నా సరే పర్వాలేదు. అలాగే హౌ టు అప్లై. ఇదెలా అప్లై చేయాలి ఏంటంటే, ఇక్కడ మనకి లింక్ ఇచ్చారు. ఈ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాల్సి ఉంటది. మొబైల్ నంబర్ కూడా. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ ఈమెయిల్ ఐడీ మొబైల్ నంబర్‌తోనే కమ్యూనికేట్ చేస్తారు. అప్లికేషన్ ఫీజ్ విషయానికొచ్చినట్టయితే రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ వుమెన్ క్యాండిడేట్స్ అండి. వుమెన్ క్యాండిడేట్స్ ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోటో, సిగ్నేచర్ అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ అప్లికేషన్ ఒకటే పోస్ట్ ఉంది. సింగిల్ అప్లికేషన్ పెట్టండి. చాలామంది ఏం చేస్తారంటే డిఫరెంట్ నంబర్స్, డిఫరెంట్ మొబైల్ నంబర్స్‌తో 2 అప్లికేషన్స్ పెడతారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీ డీటెయిల్స్ అనేవి మ్యాచ్ అయితే ఏదైతే మీరు లేటెస్ట్‌గా పెడతారో అదే మాత్రం మీకు కన్సిడర్ చేస్తారు. ఆ తప్పు మాత్రం చేయొద్దు. ఒకటే అప్లికేషన్ అనేది పెట్టండి. ఓకేనా? అలాగే డాక్యుమెంట్స్ ఏవేవి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నాట్ ఎక్సీడింగ్ 3 ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదన్నమాట. 10థ్ క్లాస్ మార్క్ లిస్టు అలాగే మీ ఇంటర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ ఉంటే అప్‌లోడ్ చేయండి. లేకపోతే అవసరం లేదు. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టొచ్చు. లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ పెట్టొచ్చు. లేదంటే పాస్‌పోర్ట్ అయినా పెట్టొచ్చు. ప్రాబ్లమ్ లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎన్ఓసీ సర్టిఫికేట్ వచ్చేసి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్స్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం మాట ఎన్ఓసీ. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అదర్ ఇఫ్ ఎనీ ఇంకేమైనా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయి, కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్స్ గాని ఏవైనా ఉంటే అవన్నీ కూడా అటాచ్ చేసేసేయండి. మనకింకా డేట్ అనేది అచీవ్ అవ్వలేదు కాబట్టి మనకి లింక్ ఇంకా ఎనేబుల్ అవ్వలేదండి. ఒకవేళ లింక్ ఎనేబుల్ అయినట్టయితే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు గదా! ఇదేంటంటే జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ అన్నమాట. ఇది ఆల్రెడీ అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీకు ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ ఏదైతే రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి ఉందో మనకి 31st ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ అప్లై ఆన్‌లైన్ చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. మీకు ఇంకా డౌట్ ఉంటే నాకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో చేయండి అని చెప్పేసి మీరు కామెంట్ పెట్టినట్టయితే బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ కామెంట్స్ ఎన్ని మంది అడుగుతున్నారో దాన్ని బట్టి నేను ఈ అప్లికేషన్ వీడియో కూడా చేస్తానండి. ఇదేనండి ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి నన్ను అడగొచ్చు. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే సరిపోతుందన్నమాట. ఓకేనా? నేనే మీ కాల్ లిఫ్ట్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.